నిజాలు ఎలాంటివన్నది నిలకడ మీద తెలుస్తాయండి. మనుషుల మనస్తత్వాలు ఏంటన్నది వాళ్ళు ఎంతగా దాచాలన్నా అవి దాగవు. వీళ్ళను చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. మన దరిద్రానికి మన దౌర్భాగ్యానికి ఇటువంటి వాళ్ళు సెలబ్రిటీలు అని చలామణి అవుతున్నారు. మళ్ళా మీడియా ముందుకు రావడము, లేకపోతే ఏదైనా ఈవెంట్లలోకి రావడము, గొట్టాలు పట్టుకోవడము, మాట్లాడడం. ఇంకా మన దౌర్భాగ్యం అట్లుంది. వీళ్ళు మనల్ని ఎలా ఉండాలి, ఎలా బతకాలి అన్నది మనకు చెప్తారంట, దిశానిర్దేశం చేస్తారంట. వీళ్ళు ఏవైతే రాజకీయ పార్టీలను సపోర్ట్ చేస్తారో మనం చెయ్యాలంట. వాళ్ళు చేసేటువంటి కరెక్ట్ అంట. వాళ్ళు మాట్లాడేవి మనం ఎక్కడా తప్పు అని అనకూడదంట. వాళ్ళు మాత్రం లక్ష్మీపార్వతి ఇలాంటిది, లక్ష్మీపార్వతి అలాంటిది అని చెప్పేసి బయటకు వచ్చేసి అవసరం ఉన్నా లేకపోయినా లక్ష్మీపార్వతి గారిని విమర్శించవచ్చు. వీళ్ళు మంచి బుద్ధులతో, వీళ్ళు మంచి ఆలోచనలతో వీళ్ళు బతుకుతున్నట్టు ఇంకొకరిని మళ్ళీ ఎగతాళి చేయడము, తూలనాడము, మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించడము, వారిని సమాజంలో ఏదో విలన్లుగా చూపించడము. వీళ్ళు మనుషులా అండి? వీళ్ళు సెలబ్రిటీలా? రాజేంద్ర ప్రసాద్ ఏమంటున్నాడో ఒకసారి వినండి. అసలు నిజంగా విని నేనే షాక్ అయ్యానండి. ఒకసారి వినండి. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళాక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్లి అచ్చన నేను మణిపై హలో ఆయన వేరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నా? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనా? కాదురా, ఒక పబ్లిక్ ఈవెంట్ లో, అంటే ఈ పబ్లిక్ ఈవెంట్ టీవీలలో టెలికాస్ట్ అవుతుందండి. చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, మహిళలు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అందరూ చూసే ఇటువంటి ప్రోగ్రామ్స్ లో మనం ఎలా మాట్లాడాలి అని కనీస ఇంగిత జ్ఞానం లేనివాడు ఒక సెలబ్రిటీయా? వాడికి మైక్ ఇవ్వచ్చా? ఒకసారి ఈ ప్రోగ్రాంలు రన్ చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అది ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఫంక్షన్ లాగుంది. అది ఆ 1 minute వీడియో నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. చూసిన వెంటనే వీళ్ళ నిజస్వరూపాలు ఏంటివి అన్నది ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. మిమ్మల్ని అడుగుతున్నాండి, కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఈ సదరు రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఒక సెలబ్రిటీయా? అతను చెప్పే మాటల్ని మనం గౌరవించాలనా? అతను ఎవరైనా తిడితే మనం చప్పట్లు కొట్టాలా? లేకపోతే రామారావు గారికి, లక్ష్మీపార్వతి గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని అవహేళన చేస్తూ ఇతను వచ్చేసి బయట మాట్లాడుతుంటే మనం గౌరవించాలనా? ఎందుకండి వీళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, దేనికోసం వీళ్ళు? ఏం చెయ్యాలని? మన సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలని? ఆఫ్ ద రికార్డు మీరు ఏదైనా మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు. కానీ పబ్లిక్ మీటింగుల్లోకి వచ్చిన తర్వాత కొంచెం డీసెన్సీ కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఒళ్ళు కొవ్వండి, ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటే వచ్చే మాటలవి. ఎక్కడో వేరే ఎవరో రాస్తే చూసా, ఫుల్గా తాగి వచ్చాడంట ఈ ఈవెంట్కు అని చెప్పేసి. అండ్ ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని సమాజంగా మనం దూరంగా పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అబ్సల్యూట్లీ రబిష్ అండి, అబ్సల్యూట్లీ రబిష్. దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ దీస్ ఇడియట్స్ ఇన్ ద సొసైటీ. ఇతను తెలుగుదేశం సపోర్టరు. చంద్రబాబు నాయుడిని స్టేజీ పైన ముద్దు పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు రిప్లైలో చంద్రబాబు నాయుడు ముద్దు పెట్టడం లేదు నాకు తెలియదు, కానీ వీళ్ళంతా ఒక గ్యాంగ్. అంటే సినిమా ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడికి ఎవరెవరు సపోర్టు అంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్, అశ్విని దత్తు, రాఘవేందర్ రావు. ఇంకా వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇంకా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. వాళ్ళందరికీ ఉండే కామన్ పాయింట్ ఒకటే. ఇంకా అదేందన్నది ఇట్స్ అ ఓపెన్ సీక్రెట్, మీకు కూడా బాగా తెలుసు. కానీ ఒళ్ళు కొవ్వెక్కి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని మాత్రం ఎవరు క్షమించకూడదండి. అది ఫన్నీగా అన్నాడా, రేపు వస్తాడు మళ్ళీ వేసుకుంటూ వచ్చేసి నా మాటల్ని వక్రీకరించినారు. ఇంకా డైరెక్ట్ లకారాలతో తిట్టినావు, ఇంకా వక్రీకరించేది ఏముంది? వంకాయ ఏముంది, బెండకాయ ఏముంది? నీకు అలీకి మధ్యలో ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో మాకు తెలియదు, మాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
మీరు ఇంకా ఘోరంగా పర్సనల్గా ఉన్నప్పుడు తిట్టుకుంటారేమో, మాకు సంబంధం లేదు. కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయి రాజేంద్ర ప్రసాద్. నీ వయసుకు గౌరవం ఇస్తున్నావు అంతే, దాన్ని నిలుపుకో. సిగ్గుండాల మనిషి జన్మెత్తినందుకు.